హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు పుట్నాల పప్పుతో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా సన్నకార పూసని ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. నార్మల్గా మనం చేసుకునే సన్నకార పూసకి ఎండు కారాన్ని అయితే వాడుతూ ఉంటాం కదండి, కానీ దీంట్లో ఒక పేస్ట్ వేసి చేశానండి. చాలా బాగున్నాయి. అస్సలు నూనె పీల్చుకోకుండా, చూసారు కదా సౌండ్ ఎంత క్రిస్పీగా వస్తున్నాయో, చాలా టేస్టీగా ఉంటాయండి. మరి పుట్నాల పప్పు సన్నకార పూసని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకున్నానండి. దీన్నే కొంతమంది వేపిన శనగపప్పు అని కూడా అంటూ ఉంటారు. దాంట్లోకి 1 స్పూన్ వరకు వాము వేసుకొని మనం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. మీకు వీలైనంత మెత్తగా అయితే మిక్సీ చేసేసుకోవాలి. దీన్ని ఇలా వెడల్పుగా ఉన్న ఒక బేషన్ తీసుకొని మనం పిండి జల్లెడ ఉంటుంది కదండి, మెత్తటి పిండి జల్లెడ ఉంటుంది, ఆ జల్లెడలో వేసుకొని కంపల్సరీగా మనం ఈ పిండిని అయితే జల్లించుకోవాలండి. జల్లించుకోలేనట్టయితే మనం ఎంత మిక్సీ పట్టినా కూడా వాము ఇంకా పుట్నాల పప్పు అక్కడక్కడ చిన్న చిన్న బద్దల్లా ఉంటాయండి. మనం సన్న కారపూసకి చిన్న హోల్స్ ఉన్నాయి వాడతాం కాబట్టి మళ్ళీ అవి కారపూస అనేది సరిగ్గా రాదనమాట. అందుకోసం డెఫినెట్గా జల్లించుకోవాలండి. ఇక దాంట్లోంచి కొంచెం పొట్టు అయితే వచ్చిందండి, దాన్ని తీసి నేను పక్కన పెట్టేసుకున్నాను. మనం ఏ కప్తో అయితే పుట్నాల పప్పు తీసుకున్నామో అదే కప్తో 3 కప్పుల బియ్యం పిండి అండి. ఇది నేను మిల్లి దగ్గర ఆడించినటువంటి బియ్యం పిండి. మీరు కావాలనుకుంటే మిక్సీలో ఆడిందైనా, లేదు అనుకుంటే బయట షాప్లో కొన్నదైనా కూడా వాడేసుకోవచ్చండి. ఇక్కడ బియ్యం పిండిని కూడా ఖచ్చితంగా జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత ఈ పుట్నాల పప్పు ఇంకా ఈ బియ్యం పిండి మొత్తం కలిసే విధంగా ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు పేస్ట్ కోసం నేను ఇక్కడ చూడండి ఒక 10 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. అండ్ అలానే కొంచెం అల్లం తీసుకొని ఇలా కట్ చేసుకున్నానండి. ఎండు కారం కన్నా ఇలా పచ్చిమిర్చి అల్లం మిక్సీ పట్టి వేసుకొని చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. పచ్చిమిర్చి ఇలా గ్రీన్ కలర్లో ఉన్నవి వాడితే మంచి కారం ఉంటుందండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దాన్ని మనం మెత్తటి పేస్ట్లా అయితే చేసుకోవాలండి. ఇప్పుడు ఆ పేస్ట్ని డైరెక్ట్గా వేసేయకుండా ఇలాగ జాలి గిన్నె ఉంటుంది కదండి, ఆ జాలి గిన్నెలో వేసి మనం స్ట్రైన్ చేసుకుంటే వాటర్ అయితే కిందకి వెళ్ళి పైన పిప్ అనేది అలానే ఉండిపోతుందండి. ఇప్పుడు ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ను కూడా నేను స్ట్రెయిన్ చేసేసుకున్నానండి. చూడండి వాటర్ మొత్తం కిందకు వస్తుంది కదా. ఇప్పుడు టేస్ట్కి సరిపడేట్టుగా సాల్ట్ వేసుకొని మొత్తం అన్నీ కూడా కలిసే విధంగా చూడండి ఈ విధంగా కలిపేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి కంపల్సరీగా 1.5 స్పూన్ అయితే నూనెని మరిగించి వేసుకుంటున్నానండి. ఒకవేళ మీకు నూనె వేసుకోవడం ఇష్టం లేదంటే నెయ్యిని కూడా వేసుకోవచ్చండి. కాకపోతే కరిగించి వేడి చేసిన తర్వాత మాత్రమే వేసుకోండి. వేడిది వేయటం వల్ల మంచిగా క్రిస్పీగా వస్తాయండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ నూనె వేసిన తర్వాత మీకు చేత్తో వీలైతే చేత్తో, లేదు అనుకుంటే స్పూన్తో మొత్తం పిండి అంతా కూడా ఆయిల్ పట్టించేసుకోవాలండి. చూడండి ఈ విధంగా పట్టించేసుకున్న తర్వాత పిండి అనేది ఈ విధంగా మనకి ఉండలా అవ్వాలండి. ఇప్పుడు నార్మల్ చల్లనీళ్ళనే నేను ఇక్కడ వాడుతున్నానండి. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని మనం నార్మల్గా జంతికల పిండి ఎలా కలుపుకుంటామో అలా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి. చూడండి మనం ఎందుకంటే చిన్న హోల్స్ ఉన్న గిన్నెతో చేస్తాం కదండి, అందుకోసం కొంచెం సాఫ్ట్గానే చేసుకోవాలి. ఇలా చిన్న హోల్స్ ఉన్న జంతికల గొట్టం తీసుకొని దాంట్లో పెట్టేసుకుంటున్నానండి. పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే ఫస్ట్ టైం వేసుకోవాలండి. మనం ప్రతిసారి ఆయిల్ వేయాల్సిన పని ఏమి ఉండదు, ఒక్కసారి వేస్తే సరిపోతుంది. ఆయిల్ మొత్తం ఆ గిన్నెకి అప్లై చేసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి, దాన్ని ఈ జంతికల గొట్టంలోకి ఎంత అయితే సరిపోతుంది అనుకుంటారో అంత పిండిని అయితే దాంట్లో పెట్టేసుకోవాలండి. చాలా బాగా వస్తాయండి ఇవి. 2 వారాల పాటు నిల్వ కూడా ఉంటాయి. 2 వారాలు అవసరం లేదండి, ఒక 5 డేస్లోనే మీ పిల్లలైతే ఖచ్చితంగా ఖాళీ చేసేస్తారండి, అంత టేస్టీగా ఉంటాయి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్.
అండ్ అలానే ఇప్పుడు జంతికల గొట్టంలో పెట్టేసుకున్నాను కదండి. మిగతా పిండిని ఒక్కసారి కలిపేసుకొని మనం ఒక తడి క్లాత్‌నైనా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా గాలి వెళ్ళకుండా ఒక ప్లేట్‌నైనా కూడా క్లోజ్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఆయిల్ అనేది చాలా బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిందో లేదో ఇలా ఒకటి వేసి చూసి మనకది రయ్యమని పైకి తేలితే మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అయినట్టే అండి. మీలో ఎంతమంది ఫస్ట్ ఇలా చిన్నది వేసి పొయ్యి చుట్టూరు తిప్పి పొయ్యి పక్కన పెడతారో కామెంట్ చేయండి. విఘ్నేశ్వరుడికని అలా పెడతాం మేమైతే. మీరు పెడతారో లేదో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ అలానే ఇప్పుడు ఈ విధంగా సన్నగా అయితే కారపూస వేసుకుంటున్నానండి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇందాక మీరు వేరే గొట్టంలో వేశారు, ఇప్పుడు వేరే గొట్టంలో వేస్తున్నారని. అది నాకు తిప్పడానికి చేతులు వీలవ్వవండి. అందుకోసం నేను ఇక్కడ ఈ ఈ గన్న టైపు జంతికల గొట్టం ఉంటుంది కదా, దాన్ని యూస్ చేసుకుంటున్నాను. ఈ గన్న టైప్ అనుకోండి ప్రతి ఒక్కరు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందు నేను పిండి పెట్టింది చూపించాను కదండి, దాంతో అయితే పెద్దవాళ్ళు మాత్రమే చేయగలుగుతారండి. ఇప్పుడు నేను వేసిన దాంతో అయితే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీ వీలుని బట్టి మీకు ఏది పెట్టుకోవాలనిపిస్తే దాంతో చేసుకోండి. ఇక్కడ ఇంకా చిన్న చిన్న కారపూస పడుంది కదండి, దాన్ని అంతటినీ తీసుకొని ఇక్కడ మళ్ళీ ఇంకొక షిఫ్ట్ అయితే వేసేసుకుంటున్నాను. మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. చూడండి, కప్పు పుట్నాల పప్పుతో మనకి ఎన్ని సన్న జంతికలు అయితే అయినాయో ఇవి 2 వారాల పాటు నిల్వ ఉంటాయండి. చాలా క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ సౌండ్ వింటుంటే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ అలా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.